ఇవాళ బంగారం ధర భారీగా తగ్గింది. ఒక్కరోజే 6000 తగ్గి డౌన్ అయింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేట్ 1,28,150 రూపాయలు. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,17,500కు తగ్గింది. కిలో వెండి ధర 1,65,000కు చేరుకుంది. అమెరికా డాలర్ బలోపేతం కావడంతో ధర తగ్గింది. ఇవాళ బంగారం ధర భారీగా తగ్గింది. ఒక్కరోజే 6000 తగ్గి డౌన్ అయింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,28,150 రూపాయలు. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,17,500కు తగ్గింది. కిలో వెండి ధర 1,65,000కు చేరుకుంది. అమెరికా డాలర్ బలోపేతం కావడంతో ధర తగ్గింది. ఇవాళ బంగారం ధర భారీగా తగ్గింది. ఒక్కరోజే 6000 డౌన్ అయింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,28,150 రూపాయలు. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,17,500కు తగ్గింది. కిలో వెండి ధర 1,65,000కు చేరుకుంది. అమెరికా డాలర్ బలోపేతం కావడంతో ధర తగ్గింది. మరిన్ని డీటెయిల్స్ మౌనిక లైవ్ లో అందిస్తారు. మౌనిక, గోల్డ్ రేటు తగ్గుదలకు రీజన్స్ ఏంటి? గత కొన్ని నెలలుగా అయితే ఇటు గోల్డ్ రేట్స్కు అదుపు లేకుండా పైకి వెళ్ళడం చూసినాము. పసడి కంట్రోల్ చేసేందుకు ఎలాంటి మార్గాలు కూడా కనిపించే పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఒక్కసారిగా ఇటు గోల్డ్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కావచ్చు, గోల్డ్ ఎక్కువ కొనేవాళ్ళు, దాంతోపాటు మార్కెట్ నిపుణులకు కూడా ఒక షాక్ అని చెప్పాలి. ఎందుకంటే ఒక్కసారిగా ఆఫ్టర్ ఒక డికేడ్ తర్వాత నేను ఒక్కసారిగా 6,000 రూపాయలు కూడా గోల్డ్ పైన తగ్గింది. ఇది ఒక హిస్టరీగా చెప్పాలి. ఎందుకంటే ఒక డికేడ్ తర్వాత ఇంత తగ్గుదల చూడడం అయితే మొదటిసారి. మార్కెట్ నిపుణులు అయితే దీన్ని చాలా క్లియర్ చూసిన పరిస్థితి కనిపిస్తుంది. అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇటు జియోపాలిటికల్ ఇష్యూస్ కావచ్చు, దాంతోపాటు ఇటు యుద్ధ వాతావరణాలు కూడా సాఫీగా ఉండడం, మరీ ముఖ్యంగా ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళు ట్రాఫిక్ బుకింగ్కి దిగడం, దాంతోపాటు ముఖ్యంగా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన చైనా యుఎస్ మధ్యలో ఏదైతే ట్రాఫిక్ వార్ జరుగుతుందో ఈ వార్ కూడా ప్రశాంతమైనంగా కొనసాగడం, ముఖ్యంగా ఈ రెండు దేశాల ప్రెసిడెంట్స్ కూడా రానున్న రోజుల్లో ఒక పాయింట్కి వచ్చి ఏది ఎలా చేయాలని కూడా డిస్కస్ చేయబోతున్నట్టు కూడా ఇప్పటికే బులియన్ మార్కెట్ నిపుణులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆఫ్టర్ 12 ఇయర్స్ తర్వాత గోల్డ్ పైన 6.3% అయితే పర్సెంటేజ్ వరకు కూడా తగ్గిందంటే ఒక హిస్టరీగా కూడా చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా ఇటు భారత్లో కానీ ఎక్కువగా గోల్డ్ పైన ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ప్రజెంట్ ఉన్న రియల్ ఎస్టేట్ మార్కెట్కి గోల్డ్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయలేని వాళ్ళు గోల్డ్ పైన ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా హోల్సేల్లో కానీ రీటైల్లో కానీ భారత్ చైనా ఈ రెండు దేశాలు ఎక్కువగా గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేస్తుంటే అలా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు మాత్రం ఇది బెస్ట్ టైంగా కూడా చెప్పుకోవచ్చు. ప్రజెంట్ అయితే 1,28,000గా గోల్డ్ ధర కనిపిస్తుంది. ఇది దాదాపు 1,00,000కు కూడా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.